తెలంగాణలో కల్వకుంట్ల కవిత డైవర్ట్ పాలసీలకు తెరలేపి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ మీద యుద్ధం చేసి బీసీలకు 42% సాధించేంత వరకు పోరాడతామని మేము ప్రకటిస్తే మళ్ళా కల్వకుంట్ల కుటుంబం కొత్త డ్రామాలకు తెరలేపి నేను తెలంగాణలో దీక్ష చేస్తానని చెప్పి కవిత మాట్లాడుతుంటే నిజంగా విడ్డూరం అనిపిస్తుంది. గత 10 ఏళ్లుగా తెలంగాణలో మీ అయ్యా మీ అన్న మీ బావ అధికారం ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా బీసీలకు గుర్తురాలే. బీసీల గురించి ఆలోచన చేయని మీరు ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల పక్షపాతిగా బీసీల కోసం అన్ని రకాల విద్య ఉపాధి ఉద్యోగాల్లో రాజకీయంగా 42% రిజర్వేషన్ ప్రకటించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి ఇలా కేంద్రానికి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఇలా ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ పంపింది కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది చూసి మీరు ఓర్వలేక ఇలా తెలంగాణలో డైవర్ట్ పాలసీ చేయడానికి ఏదో దీక్ష చేస్తా అంటున్నావు. ఏ హోదాలో నువ్వు దీక్ష చేస్తావు? మా ముఖ్యమంత్రి 5, 6, 7 తారీఖున మా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరం కలిసి ఢిల్లీ నడిపోతున్న మేము ధర్నా చేయడానికి సిద్ధమైతే నువ్వు దాన్ని డైవర్ట్ పాలసీ చేయడానికి ఇలా గల్లీలో ధర్నా చేస్తా అంటున్నావు. నువ్వు బీసీల పక్షపాతి అయితే బీసీల మీకు ప్రేమే ఉంటే మీ అయ్యను మీ బావను మీ అన్నను తీసుకొని వచ్చి ఢిల్లీలో